ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకెళ్తోందంటే అవునని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సమీకృతంగా ఒకే మాట పైన నిలబడి ఒకే రకమైనటువంటి భ్రమలు కల్పిస్తున్నారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి కొత్త భావనలను రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలను మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు, సమాయత్తం చేస్తున్నారు. ఏ అంశం మీద ఏంటది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, ఆర్థికంగా దెబ్బతీసింది, ఖజానా ఖాళీ అయిపోయింది. కాబట్టి మేము మీకు ఏవో పథకాలు ఇస్తామని చెప్పాం, కానీ అవన్నీ ఇవ్వలేము, ఇచ్చే అవకాశం లేదు, డబ్బులు లేవు. ఈ రకమైనటువంటి ప్రచారాన్ని జనం మనసుల్లో చొప్పించి మానసికంగా వాడిని సిద్ధం చేయాలి. దేనికి? మీరు పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, అభివృద్ధి చేయండి రాష్ట్రాన్ని వారికి మనసుల్లో ఇంజెక్ట్ చేయాలి. దీనికోసం ఒక పెద్ద వ్యూహం, పథక రచన జరిగింది. ఆ మేరకు కార్యాచరణ సాగుతోంది. ఒకటి కాదు, ఉదాహరణకి ఆరోగ్యశ్రీ, అది రాజశేఖర రెడ్డి మానస పుత్రిక. ఆయన ప్రారంభించిన తర్వాత అన్ని ప్రభుత్వాలు, ఈవెన్ చంద్రబాబు వచ్చినా కూడా ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి మంగళం పాడాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మానసికంగా ప్రజలను సిద్ధం చేయాలి. ఎందుకని అంటే నిరుపేదలు, కటిక దరిద్రులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుకుంటున్నారు, ప్రాణాలను కాపాడుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఉచితంగా? ప్రభుత్వం ఎందుకు వాళ్ళకంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఉంటే ఉన్నారు, పోతే పోయినారు. వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఏ ఆర్ఎంపీ డాక్టరో ఎవడో ఏదో ట్రీట్ చేస్తాడు. ప్రాణాలు ఉండే అవకాశం ఉంటే ఉంటుంది, పోతే పోతే. వాళ్ళని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఇచ్చి బతికించాల్సిన అవసరం ఏంటి? సో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో ప్రారంభమైనటువంటి ఈ పథకం అతి త్వరలో దీనికి మంగళం పాడబోతున్నారు. పూర్తిగా ఈ పథకాన్ని పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మర్చిపోవటమే మిగిలి ఉంది. మర్చిపోక తప్పదు. అలాగే మరికొన్ని పథకాలు, ఉదాహరణకి ఇప్పుడు సూపర్ 6 అని చెప్పారు. దాంట్లో కూడా ఇందులో ఏ ఒక్క పథకం కూడా సూపర్ 6లో చంద్రబాబు నాయుడు డిజైన్ చేసింది తెలుగుదేశం పార్టీ సొంత పథకం ఏదీ లేదు. అన్నీ కాపీయే. జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీ, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను కాపీ, మిగతావన్నీ కాపీ. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. అందుకనే గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా చంద్రబాబుని పదే పదే నిలదీశారు. మీరు డిజైన్ చేసిన ఒక్క పథకం అన్నా ఉందా? ఒక్క సంక్షేమ పథకం అన్నా ఉందా? తెలుగుదేశం ప్రభుత్వం పేటెంట్గా ఉన్నటువంటి ఒక్క పథకం అన్నా చెప్పగలరా? లేదు. ఎన్టీ రామారావు ప్రారంభించిన పథకాలు, రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పథకాలు, వీటిని అమలు చేయటం, కొనసాగించడమే తప్ప పేర్లు మార్చుకొని కొత్తగా ఏమీ లేవు. అయితే మనం ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్తే చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి కూడా, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొదటి నుంచి కూడా కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషించడానికి ఆయన శాయశక్తులా కృషి చేశారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో పుస్తకం ప్రచురించాయి. ఇతను ప్రపంచ బ్యాంకు ఏజెంటు, ప్రపంచ బ్యాంకు జీతగాడు, ప్రపంచ బ్యాంకు ఏది చెప్తే అది చేస్తాడు అని పుస్తకమే ప్రచురించాయి.
అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీలు సహా కాంగ్రెస్ సహా అన్నీ కూడా మరి ఒక ఉద్యమం విద్యుత్ ధరల పెంపుపై, విద్యుత్ ఛార్జీల పెంపుపైన హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడికి పిలిపించాయి. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో కొంతమంది చనిపోయారు. చాలా చాలా విధ్వంసం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే చంద్రబాబు స్వయంగా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకం అంటూ లేదు. ఒకవేళ మరే ప్రభుత్వాలైనా బడుగు బలహీన వర్గాలు, పేదలు, దౌర్భాగ్యుల కోసం, వికలాంగుల కోసం చేసిన పథకాలు ఏమైనా ఉంటే వాటిని ఎక్కడికక్కడ తుడిచిపెట్టడానికి ప్రయత్నం. కార్పొరేట్ శక్తుల్ని మాత్రం బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తారు ఆయన. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కార్పొరేట్ శక్తులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ ఆయన లాబీ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అమరావతి మీద ఉన్నటువంటి ఆసక్తి, ప్రేమ పేద బడుగు బలహీన వర్గాల మరి గృహ సముదాయాల మీద కానీ, వారికి ఇచ్చే స్కీముల మీద కానీ, పథకాల మీద కానీ, వారి ఆర్థిక స్థితి మెరుగుపడటం కోసం ప్రభుత్వం ఇచ్చే ఉదారమైనటువంటి పథకాలపైన కానీ ఎక్కడా లేదు. ఉదాహరణకి ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే అందులో ఒకడు స్కూల్కి వెళ్తే ఇంకోడిని ఏదో పనిలో పెట్టో, వ్యవసాయంలో పెట్టో, ఎందుకంటే ఇద్దరిని చదివించలేక తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళ మీదే ఖర్చు పెట్టే పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, తల్లికి ఒక ఇన్సెంటివ్ ఇస్తే, ఒక ప్రోత్సాహకం ఇస్తే, ఆ ప్రోత్సాహకం ద్వారా ఆ రెండో పిల్లాడినో లేదా ఇంకో ఉన్న 2 పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తారు. డ్రాప్ అవుట్స్ లేకుండా, అంటే చదువు మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోకుండా వాళ్ళు మళ్ళీ నిరంతర విద్య కొనసాగిస్తారు, నిరంతరాయంగా వాళ్ళు ముందుకు సాగుతారు అనేది ఒక పథకం. ఇది ఎల్లకాలం ఉంచాలని ఆయన ఉద్దేశం కాకపోవచ్చు. పిల్లలందరూ ఒక ఉన్నత స్థితికి వచ్చి చదువుకొని కొంతకాలం తర్వాత వాళ్ళని మళ్ళీ చదివించుకునే శక్తి వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళ తర్వాత దాన్ని తీసేయచ్చు. కానీ ఆ పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లాడికి నేను 15,000 ఇస్తానని చెప్పి ఏడాదికి ఇవాళ ఆ పథకాన్ని అమలు చేయటం వీలు కాదని మరి సంబంధిత మంత్రి, ఆయన పుత్రరత్నం, ఆయన చెప్తాడు ఇది వచ్చే ఏడాది నుంచి వేయటానికి రోడ్డు మ్యాప్లు వేస్తాడు ఆయన. ఏముంది మ్యాప్లు వేయటానికి? దాంట్లో మొత్తం పిల్లలు స్కూళ్ళలో చదివేవాళ్ళు 83 లక్షలు, 84 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహకం తల్లికి అమ్మఒడి పేరుతో 43 లక్షల మందికి ఎంతమందికి ఇచ్చాడు. మీరు 23 లక్షల మందికి ఇవ్వండి. అంటే రోడ్ మ్యాప్లు ఏమున్నాయి దీంట్లో? పెద్ద పథక రచన ఏముంది? ఏమైనా అంతర్జాతీయ సమస్య, సరిహద్దు సమస్య ఏముంది దీనికి? రోడ్ మ్యాప్లు అంతరే. అదే కాదు, రైతులు కూడా అంతే. రైతులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 ఇచ్చింది. నేను 20,000 ఇస్తానన్నాడు. రూపాయి ఇవ్వల. రైతు తన వ్యవసాయం ప్రారంభించే ముందు ఖరీఫ్లో తొలకరి జల్లులు పడిన తర్వాత, వ్యవసాయ పనులు ప్రారంభించిన తర్వాత అతనికి డబ్బు అవసరమవుతుంది. విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, మరి దాంట్లో దున్నకానికి వాటికి అన్నిటికీ కావాల్సి ఉంటుంది. కేవలం పథకాలను మర్చిపోయేలా చేయటము, ప్రజల మనసుల్ని కలుషితం చేసి వారి మనసుల నుంచి ఈ పథకాలని పూర్తిగా తుడిచిపెట్టడము ఒక లక్ష్యమైతే, కొన్ని పథకాలు అంటే టీడీపీ కార్యకర్తలకు అంతో ఇంతో ఉపాధి మార్గాలుగా ఉపయోగపడే పథకాలు. ఉదాహరణకి పెన్షన్ స్కీమ్స్ని ఇవాళ వాలంటీర్స్ ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వట్లేదు. ముసలి ముతక అందరూ కూడా వార్డు సచివాలయాలకి, గ్రామ సచివాలయాలకి వచ్చి అక్కడ తీసుకుంటున్నారు. అది కూడా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల వద్దే ఇప్పటికీ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అంటే ఈ తెలుగుదేశం నాయకులంతా గతంలో జన్మభూమి కమిటీలుగా రూపాంతరం చెందినటువంటి వాళ్ళే.
ఇప్పుడు వాళ్ళే మరో పేరుతో రంగంలోకి దిగుతున్నారు. అప్పట్లో ఇచ్చే కొద్ది అమౌంట్లో అంతో ఇంతో నొక్కేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అంటే పెన్షన్ల పథకం తెలుగుదేశం కనుసన్నలో జరుగుతోంది అనడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఇవాళ అనేక మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెన్షన్లు ఇచ్చి ఇది లోకేష్ పంపించాడు, ఈ డబ్బులు మీకు లోకేష్ ఇవ్వమన్నాడు అని చెప్పి ఇచ్చారు. అంటే లోకేష్ జేబులోంచి ఇచ్చాడా? కాదు. కాకపోయినా జగన్మోహన్ రెడ్డి స్మృతులని, జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి మేలుని పూర్తిగా తుడిచిపెట్టాలంటే అప్పుడు 3,000 ఇచ్చారు, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, ఇది లోకేష్ ఇస్తున్నాడు అని ప్రజల్లో ఇంజెక్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకటి, సంక్షేమ పథకాలు సమగ్రంగా ఎప్పటికీ మళ్ళీ తలెత్తకుండా ఆగిపోవాలి. సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లోంచి తుడిచేయాలి. వాటి స్థానంలో కార్పొరేట్ సెక్టర్ రంగ ప్రవేశం జరగాలి. భారీ పరిశ్రమలు తెస్తున్నామంటూ కార్పొరేట్ రంగానికి, బడా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పించాలి. వాటితో పాటు అన్ని పథకాలకు సంబంధించినటువంటి నిధులను అమరావతి వైపు మళ్లించాలి. అమరావతిలో తను అనుకున్న విధంగా భూములకు రెక్కలు తీసుకురావడం కోసం ఆ గవర్నమెంట్ పరిధిలో, ప్రభుత్వ పరిధిలో భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, విద్యుత్ శక్తి, మౌలిక సౌకర్యాలన్నీ చేసి మౌలిక సౌకర్యాల కల్పన ద్వారా ఆ చుట్టూ ఉన్నటువంటి తన వాళ్ళ భూములకు రెక్కలు తీసుకురావాలి. అంటే 4 లక్షలకు దొరికే ఎకరం భూమి 4 కోట్లకు అమ్ముడుపోవాలి. తద్వారా తనను నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇంతకు మించి గొప్ప పథక రచన ఏదో అమలవుతున్నట్టు ఎక్కడ కనపట్టలేదు. మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ముఖ్యంగా ఏదో విధంగా మైమరిపించి ప్రజల మనసుల్లోంచి సంక్షేమ పథకాలను తుడిచిపెట్టే పథక రచనతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు కనబడుతోంది. అయితే ప్రజలకు గత్యంతరం లేదు. ఎందుకు? వాళ్ళు నమ్మి మరి ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి గత్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి తను చేయలేని వాటిని నేను చేయలేను, నా వల్ల కాదని స్పష్టంగా చెప్పేశాడు కాబట్టి ఆయన్ని అర్థించిన ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన ఇవి చేయలేడు. సో సరికొత్తగా ప్రజలకు అర్థమైంది మరొక్కసారి మోసపోయినామని. ఇదే విధంగా ముందుకు సాగితే ఈ ప్రభుత్వం మరి ప్రజల్లో ఏదైనా మార్పు వస్తుందో రాదో చూడాలి.